అయ్య బాబోయ్ ఏంటది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనుకుంటున్నారు కదా. చింత చిగురు కాంబినేషన్ లో చేసిన గుడ్డు వేపుడు. వేడి వేడి అన్నంలో ఒక్క గరిట ఈ వేపుడు వేసుకొని తింటుంటే ఉంటుంది ముద్ద ముద్దకి వచ్చే టేస్ట్ యొక్క ఫీలింగ్ అస్సలు మర్చిపోలేము. సరే కానీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. 2 కర్రీస్ ఉంటే బాగుండు కడుపు నిండా తినేస్తాం అనుకుంటాం కదా. 2 కర్రీస్ తో వచ్చే ఫీలింగ్ ఒక్క కర్రీనే ఫినిష్ చేస్తుందంటే నమ్ముతారా? అదే ఈ ఎగ్ కర్రీ. అలాంటి సిచువేషన్ లో నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తుంటాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు తీసుకొని దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం పసుపు తీసుకొని వేయించుకోవాలి. అది ఒక 50% వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింత చిగురును కూడా తీసుకొని ఒక టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని రెండింటిని కలిపి మగ్గించుకోవాలి. మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనిలోనే కరివేపాకు రెమ్మల్ని తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత టేస్ట్ కి తగ్గట్లు కొబ్బరి కారపొడిని అయితే తీసుకోవాలి. 1 మినిట్ పాటు మొత్తం కలిసేలా కలుపుకొని ఇక ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవడమే. బ్రేక్ చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకునే దాన్ని బట్టి స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఎగ్స్ పచ్చదనం పోయిన తర్వాత చివర్లో కొత్తిమీర తీసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. నచ్చింది కదా? అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.